సీతాదేవి వైభవం చెప్పుకోవటం అంటే ఎవరి వైభవం చెప్పినట్టు? లక్ష్మీదేవి వైభవం చెప్పినట్టే కదా. కాబట్టి తల్లి, మేము నిన్ను ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమని? నీ యొక్క అద్భుతమైనటువంటి చరిత్ర ఏదైతే ఉన్నదో అది రకరకాల రూపంలో అంతటా వ్యాపించి ఉన్నది. కేవలము వేదాలలో ఉపనిషత్తుల్లోనే కాక ఇతరమైనటువంటి శాస్త్రాలలో కానీ లేదా పురాణాలలో కానీ లేదా మరొక ధార్మికమైన గ్రంథంలో కానీ వీటి అన్నింటిలో కూడా నీ అద్భుతమైన చరిత్రయే చెప్పబడి ఉన్నది. కాబట్టి దానికి కూడా శ్రీమద్ రామాయణం అపి అన్నారు. అపి అంటే అది కూడా. ఆ దానికి కూడా గొప్పదనం దేనివల్ల దొరుకుతున్నది అంటే నీ యొక్క చరిత్ర వల్లనే కలుగుతుంది. యత మే స్మర్తార తత మే అపి చ. ఎవరైతే స్మృతులను మనకు అనుగ్రహించారో అలాంటి మహానుభావులు కూడా మనకి రకరకాలైన స్మృతులు ఉన్నాయి. మనుస్మృతి అని, నారద స్మృతి అని, పరాశర స్మృతి అని చెప్పి ఇలాగా రకరకాలైన మహానుభావులు ఒక్కొక్కళ్ళు మనకి అనుగ్రహించినటువంటి స్మృతి గ్రంథాలు. అంటే వేదాల్లో చెప్పబడిన విషయాలనే సంగ్రహపరిచి వీళ్ళు మనకు అందించినటువంటివి అన్నమాట. అలాంటి ఈ గొప్ప స్మృతి ఏదైతే ఉందో అది దానిని మించి రామాయణాది గ్రంథాలు కూడా సీతాయాశ్చరితం మహత్ అని నీ గొప్పతనాన్నే తెలియచేస్తూ ఉన్నాయి. ఈ స్మృతి కర్తలందరూ కూడాను, అలాంటి మహానుభావులందరూ కూడా నీ యొక్క గొప్ప కీర్తిని స్తుతిస్తూ ఉన్నారు. వేదాంస ఇతిహాసై పురాణై. ఆ వేదములలో, ఇతిహాసాలలో, పురాణాలలో ఇలా ఏదైనా తీసుకో, ప్రతిదానిలో కూడా ఎవరి గొప్పదనం కనపడుతున్నది? తల్లి యొక్క గొప్పదనం. ఇంతకుముందు శ్లోకాలలో కూడా మనం ఏం తెలుసుకున్నాము? అన్ని వేదములలో, అన్ని ఉపనిషత్తులలో మనకు తల్లి యొక్క వైభవమే కనపడుతున్నది అని చెప్పి అన్నాం. ఆ తల్లి వైభవాన్ని తెలియచేసేటువంటివి కాబట్టి వాటికి కూడా ప్రాముఖ్యత పెరిగిపోయింది. అవి గొప్పవైనవి అంటే దేనివల్ల అయినాయి? నీ యొక్క గొప్పదనాన్ని చెప్పడం వల్ల అవి గొప్పవవుతున్నాయి. కాబట్టి అటువంటి గొప్పదనాన్ని ఈ గ్రంథాలన్నింటికి ఇవ్వగలిగిన గొప్పదనం నీ వద్ద ఉందమ్మా, అంతకన్నా ఇంకేం కావాలి? త్వన్మహిమ్ని, నీ యొక్క మహిమలో ప్రమాణం నిన్యుహు అన్నారు. ప్రమాణంగా అవి నిరూపించాయి. అంటే లక్ష్మీదేవి యొక్క వైభవం ఏదైతే ఉందో ఈ వైభవానికి ప్రమాణం ఏమిటిగా ఉన్నాయి? వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా. వీటన్నింటిలో నీ వైభవం గురించే చెప్పబడి ఉన్నది. ఇప్పుడు మళ్ళా ప్రత్యేకంగా ఆ వైభవం గురించి చెప్పాల్సిన విషయం ఏమన్నా ఉందా? మరెవరన్నా అంటే ఇంకెవరూ చెప్పటానికి లేదు. మరి ఎవరూ చెప్పటానికి లేనప్పుడు నువ్వెందుకయా చెప్తున్నావు అన్న సందేహం వస్తే ఏం చేద్దాం? ఇది ఒక్క నా మనస్సు ఈ విధంగా కోరుకుంది, నేను చేస్తున్నాను. ఈ మనసులో పుట్టినటువంటి భావానికి ప్రతిరూపం ఇదిగో ఈ కావ్యము. ఈ విధంగా మనలో ఉండేటువంటి భక్తికి ఒక రూపాన్ని ఇచ్చుకొని ఆ రూపముతో శ్రద్ధగా ఏ తల్లినైతే ఆరాధన చేస్తామో ఆమె మనకు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపము. అటువంటి మహాలక్ష్మి స్వరూపమైన తల్లి నిరంతరము మనల్ని కాపాడాలి అనేటువంటిది మన ఆకాంక్ష. ఈ రోజున మనం చేస్తుండేటువంటి వివిధమైన పనులకు ప్రమాణం అంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా.
నువ్వు ఫలానా ఈ పని ఎందుకు చేస్తున్నావా? డబ్బుల కోసం కొన్ని చేస్తాం, పేరు కోసం కొన్ని చేస్తాం, ఏదో మన శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోవటం కొన్ని రకాలైన పనులు చేస్తాం. ఇలాగా ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విధమైనటువంటి ప్రఖ్యాతి ఉంటుంది కదా. మరి ఈ ప్రఖ్యాతి అంతటినీకి కూడా కారణం ఏమవుతున్నది అని అంటే ఆ తల్లే అవుతున్నది. కనుక అటువంటి మహామహిమ్న అయిన తల్లి యొక్క వైభవాన్ని గురించి తెలియజేసుకుంటూ మనం మన ప్రయాణంలో ముందుకు వెళదాం. అటువంటి తల్లిని ఆరాధించుకోవటమే మన జీవితానికి పరమార్థం అన్న విషయం తెలుసుకొని మరొక పాశురం ద్వారా మరొక శ్లోకం ద్వారా మనము మరికొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకొని దేవి యొక్క వైభవాన్ని గురించి తెలిసి అందులో మనల్ని మనం తరింపచేసుకుందాం. ఆ విధంగా తరింపచేసుకోవటం ద్వారా మన జన్మల్ని ధన్యం చేసుకోవటం ద్వారా మన జీవితాల్ని మనం ఉజ్జీవింపబడిన మార్గంలో ముందుకు తీసుకువెళ్ళగలిగిన వాళ్ళం అవుతాము అని చెప్పి ఆకాంక్షిస్తూ తరువాత శ్లోకం తెలుసుకునే ముందుగా సెలవు తీసుకుందాం. స్వస్తి.